హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి అనాలిసిస్తో పాటు సాక్షి న్యూస్ కవర్ చేస్తూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 10th June 2020. ఈ యొక్క వీడియో ఎండింగ్లో మనం కరెంట్ అఫైర్స్ క్విజ్, దాంతోపాటు వన్ లైనర్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో బిఫోర్ వీ మూవింగ్ ఆన్ టు ద డీటెయిల్డ్ అనాలిసిస్, అసలు ఈరోజు ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షిలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి మనం డీటెయిల్గా కవర్ చేస్తాం. ఫస్ట్ వన్, వలస కూలీలకు అది ఆసరా, ఏది ఆసరా? అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది స్టూడెంట్స్. వలస కూలీలకు ఏది ఆసరా? ఇది మనకి ఈనాడులో ఎడిటోరియల్లో కవర్ అయింది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో నార్మల్ న్యూస్గా కవర్ అయింది. సో రెండు కలిపి మనం డిస్కస్ చేస్తాం. సెకండ్ వన్, శ్రామిక శక్తికి నైపుణ్యాల సానా, ఇది మనకి స్కిల్ ఇండియా గురించి ఈనాడు ఎడిటోరియల్లో. థర్డ్ వన్, నేపాల్ పట్ల బాధ్యతగా, ఇది మనకు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చింది, సాక్షి ఇండియన్ ఎక్స్ప్రెస్లో నార్మల్ న్యూస్గా కవర్ అయింది. ఫోర్త్ వన్, బిడెన్ వైపే డెమోక్రటిక్ మొగ్గు, ఇది మనకు సాక్షిలో ఎడిటోరియల్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో నార్మల్ న్యూస్. వారసత్వ కేంద్రాల్లో ప్రైవేటు ఆదాయం, పీపీపీ పథకాల ద్వారా ఆదాయం రాబట్టాలి, ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేశారు, ఈనాడులో నార్మల్ న్యూస్. సో ఇవి కవర్ చేస్తూ మనం వన్ లైనర్స్, పార్లమెంట్ సమావేశాల నిర్వహణ ఎలా, దక్షిణ కొరియాతో సంప్రదింపు మార్గాలను తెంచేసుకున్నటువంటి ఉత్తర కొరియా ఎందుకు, రామన్ మెగసెసే పురస్కార రద్దు, అదానీ గ్రీన్ చేతికి 45,000 కోట్ల సౌర ప్రాజెక్ట్, సరిహద్దుల్లో శాంతి వీచిక, వెనక్కి తగ్గుతున్నటువంటి భారత్ చైనా సైన్యాలు, ఇవి మనం వన్ లైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇందులో ఫస్ట్ పాయింట్, వలస కూలీలకు ఏది ఆసరా, ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ ఇష్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, ఇందులో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి రెండు కూడా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్. ఓకే, ఫస్ట్ మనం మైగ్రేషన్, వలసలు, దాని యొక్క రకాలు ఎంతో చూద్దాం. మనం ఈ యొక్క మ్యాప్లో చూసినట్టయితే కనుక భారతదేశంలో ఏ ప్రాంతాల్లోకి వలస ఎక్కువగా ఉందో మనం దీన్ని బట్టి అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఈ మ్యాప్లో మీకు చూసినట్టయితే కనుక ఏ రాష్ట్రాల్లో ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నారని చూస్తే కనుక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు మీరు యొక్క మ్యాప్లో చూడొచ్చు. మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ డేటా కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అందుకోసం మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మ్యాప్ బేస్ చేసుకుని చదివితే బాగుంటుంది. మరి ఇందాకలా మనం అనుకున్నట్టు మైగ్రేషన్, వలసలు అనేవి విత్ ఇన్ ద కంట్రీలో అయితే కనుక వాటిని అంతర్గత వలసలు అంటారు. అదే వేరే దేశాలకైతే కనుక ఈ యొక్క ఎక్స్టర్నల్ మైగ్రేషన్, అంతర్జాతీయ వలసలు అంటారు. ఈ వలసలు స్వచ్ఛందంగా ఉండొచ్చు లేదా బలవంతంగా ఉండొచ్చు. స్వచ్ఛందంగా అంటే కనుక ఉపాధి అవకాశాల కోసం వెళ్ళడం, బలవంతంగా అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి సంభవించినప్పుడు లేదా యుద్ధాలు సంభవించినప్పుడు ఇలాంటివి అనమాట. ఈ వలసలు మళ్ళీ దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ అయి ఉండొచ్చు, అంటే పర్మనెంట్గా సెటిల్మెంట్, ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ అలా అన్నమాట. అదే షార్ట్ టర్మ్ కూడా ఉండొచ్చు, దాన్ని మనం స్వల్పకాలిక అంటే మధ్యలో మళ్ళీ వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్కి వెళ్తూ వస్తుండడాన్ని మనం స్వల్పకాలిక మైగ్రేషన్ అంటారు. ఈ విధంగా టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, మన భారతదేశంలో అంతర్గత వలస అంటే ఇంటర్నల్ మైగ్రేషన్ గురించి ఏ విధంగా ఉందో మనం చూసినట్టయితే కనుక గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఎక్కడైతే కనుక వర్షాధార పంటలు ఉంటాయో, అంటే వర్షాలపైన డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందో, వర్షాలు పడనప్పుడు ఆ ప్రాంతాల నుండి వేరే ప్రాంతాలకు పని గురించి వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా వలస ఉండేది. ఎప్పుడైతే కనుక ఈ యొక్క సాగునీటి వసతి లభించిందో మన తెలుగు రాష్ట్రాలలో కానీ ఈ విధంగా, అప్పుడు తమ యొక్క ప్రాంతాలకు తిరిగి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో ఈ యొక్క ఉత్తర భారతదేశం నుండి, ఈశాన్య రాష్ట్రం నుండి దక్షిణ భారతదేశానికి వలస కూలీలు రావడం జరిగింది. ఇప్పుడు మనం సెన్సెస్ ప్రకారం చూసుకుంటే కనుక 2001 నుంచి 2011 ఈ మధ్యలో చూసినట్టయితే కనుక 2011లో మన భారతదేశంలో 450 మిలియన్ల ఈ యొక్క వలస కార్మికులు, అంటే సుమారు 45 లక్షలు. ఈ యొక్క లాక్డౌన్ వల్ల సుమారుగా 4 కోట్ల మంది వలస కార్మికులపై ఈ యొక్క లాక్డౌన్ ప్రభావం పడింది అని ఎవరు చెప్తున్నారు స్టూడెంట్స్? వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. మనకి ఇక్కడ ఆ యొక్క వరల్డ్ బ్యాంక్ యొక్క రిపోర్ట్ ఏంది అనేది కూడా ఇంపార్టెంట్. ఆ రిపోర్ట్ పేరు COVID-19 క్రైసిస్ త్రూ ఏ మైగ్రేషన్ లెన్స్. ఈ యొక్క రిపోర్టులో వరల్డ్ బ్యాంక్ ఇంకేం చెప్పిందంటే, ఈ యొక్క మన భారతదేశంలో ఎక్స్టర్నల్ మైగ్రేషన్ కన్నా ఇంటర్నల్ మైగ్రేషన్ ఆల్మోస్ట్ ఆల్ 2.5 times ఎక్కువగా ఉంది అని ఈ యొక్క ఇంటర్నల్ మైగ్రేషన్ గురించి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కూడా చెప్పింది. మరి ఈ యొక్క వలస కార్మికుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఈ యొక్క వలస కార్మికుల యొక్క పరిస్థితి పైన లాక్డౌన్ ప్రభావం ఎలా ఉంది అనేటటువంటి అంశంపై జన్ సాహస్ అనేటటువంటి సంస్థ అధ్యయనం చేసి కొన్ని విలువైనటువంటి అంశాలను మనకు తెలియజేస్తుంది. అదేంటంటే, దేశవ్యాప్తంగా ఈ యొక్క వలస కూలీల దినసరి వేతనం చాలా ఈ యొక్క మినిమం వేజెస్ కన్నా తక్కువగా ఉంది. ఈ యొక్క వలస కూలీలు వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి కోసమని కేవలం డైలీ 200 నుంచి 400 రూపీస్కే చాలా సుదూర ప్రాంతాలకి, వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. వీళ్ళకి ఉపాధి హామీ పథకంలో వచ్చేటటువంటి మనీ కూడా రావట్లేదు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టుబాటు గాక
వర్షాలు లేక, సాగునీటి సదుపాయం లేక ఏకంగా 90 లక్షల మంది మన భారతదేశంలో ఇప్పటికీ గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఈ వలస వెళ్ళిపోవడం ఆ యొక్క ప్రజలకే సమస్య కాదు. ఇలా వలస వెళ్ళిపోవడం వల్ల పట్టణాలపైన కూడా అధిక భారం పడి ఈ యొక్క పట్టణాలు కూడా సో సో ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఎక్స్పాండ్ అవుతాయి, అంటే విస్తరిస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంది, సడన్గా వర్షం పడ్డప్పుడు ఆ యొక్క పట్టణాలు ముంపుకు గురవుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా అలానే మన దేశంలో అత్యధికంగా ఆల్మోస్ట్ ఆల్ 5.5 crores వలస కార్మికులు ఈ యొక్క కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఒక 5.1 కోట్ల మంది కనీసం ఈ యొక్క కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డులో వాళ్ళ యొక్క పేర్లు నమోదు కాలేదు. పేర్లు నమోదు అవుతే ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఈజీగా వస్తుంటాయి. సో ఈ విధంగా మైగ్రెంట్ లేబర్ వలస కార్మికుల యొక్క పరిస్థితి భారతదేశంలో ఉంది. మరి ఈ యొక్క వలస కార్మికులు మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఈ వలస కార్మికులు మన భారతదేశంలో ఎక్కువగా అసంఘటిత రంగం అనార్గనైజ్డ్ సెక్టార్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఈ యొక్క అనార్గనైజ్డ్ సెక్టార్ అనేది భారతదేశ ఎకానమీలో కీలక పాత్ర పోషిస్తుంది స్టూడెంట్స్. ఓకే, అనార్గనైజ్డ్ సెక్టార్ మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఆల్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పిలో 50% దాకా ఈ యొక్క అనార్గనైజ్డ్ సెక్టారే కంట్రిబ్యూట్ చేస్తుంది. దాంతోపాటు ఈ యొక్క వలస కార్మికులు తమ ఇళ్లలోకి పంపేటటువంటి సొమ్ము ఆ రాష్ట్రాలకు, అంటే ఎక్కడైతే వాళ్ళ నేటివ్ ప్లేస్ ఉంటుందో అక్కడికి ఆల్మోస్ట్ 1.5 కోట్ల రూపాయలు. సో వలస కార్మికుల యొక్క పాత్ర ఇంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణలు మాత్రం లేవు. ఓకే, సో మరి ఈ సందర్భంలో ఈ యొక్క లేబర్ లాస్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ యొక్క కార్మిక చట్టాలు ఏ విధంగా ఉన్నాయి చూసినట్టయితే కనుక, సో మనం 1947లో తీసుకొచ్చినటువంటి భారత పారిశ్రామిక వివాదాల చట్టం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఇది కేవలం ఆర్గనైజ్డ్ సెక్టార్కే వర్తిస్తుంది, అనార్గనైజ్డ్ సెక్టార్కి వర్తించదు. అలానే మనం 1948లో తీసుకొచ్చినటువంటి మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా చాలా ప్రాంతాల్లో అమలు కావట్లేదు. మనం ఇంతకుముందే చూసాం 200 నుండి 400 కనీస వేతనానికి అంత దూరం వలస వెళ్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఈ యొక్క వలస కూలీలకు ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళినటువంటి వలస కూలీల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్ మ్యాన్ అంటే అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979 దీని ప్రకారము ప్రతి సంస్థ కూడా తమ సంస్థలో ఎంతమంది వలస కార్మికులు పనిచేస్తున్నారో ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి. ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వానికి ఆ కంపెనీ చెప్తూనే తెలుస్తుంది ఎంతమంది వలస కార్మికులు ఉన్నారని చెప్పేసి. వలస కార్మికులు స్వతహాగా తమంతట తామే వెళ్ళి ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి అవకాశం లేకపోవడం అనేది కూడా సమస్యగా మారుతుంది. మరి ఈ సందర్భంలో మనం కొత్త చట్టాలు ఇప్పుడు యొక్క కార్మిక చట్టాలన్నింటినీ కూడా మనం 4 విభాగాలుగా డివైడ్ చేయబోతున్నాం. ఒకటి వేజ్ కోడ్ అంటే వేతనానికి సంబంధించింది, ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఓకే అంటే పరిశ్రమ సంబంధాలు, సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రత, ఇండస్ట్రియల్ సేఫ్టీ. వీటిని మనం 4 విధాలుగా చూసినట్టయితే కనుక వేతనాలు, పారిశ్రామిక వివాదాలు, వృత్తిపరమైనటువంటి రక్షణ ఆక్యుపేషనల్ సేఫ్టీ, అలానే ఆరోగ్యం సామాజిక భద్రత. ఈ విధంగా 4 విధాలుగా ఈ యొక్క కార్మిక చట్టాలను లేబర్ కోడ్స్ని 4 విధాలుగా డివైడ్ చేశారు. ఇందులో ఏదైతే కనుక వేజ్ కోడ్ దానికి ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం లభించింది. అదే పారిశ్రామిక వివాదాల చట్టం దానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది, అది ఇప్పుడు పార్లమెంట్లో పెండింగ్ ఉంది. అలానే 3rd and 4th వృత్తిపరమైనటువంటి రక్షణ, అలానే ఆరోగ్యం సామాజిక భద్రత ఇవేంటంటే పార్లమెంటరీ కమిటీలు స్టడీ చేస్తున్నాయి. మీకు పాలిటీలో పార్లమెంటరీ కమిటీస్ అని వినుంటారు. సో ఈ విధంగా కార్మికుల చట్టాలని ఈ యొక్క 4 కోడ్స్గా డివైడ్ చేయడం జరిగింది. కార్మిక చట్టాలు అనేవి ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తుంది స్టూడెంట్స్, కాంకరెంట్ లిస్ట్ అంటే ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి కార్మిక చట్టాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా భిన్నాభిప్రాయం ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలే చెల్లుతుంటాయి. సో ఈ విధంగా నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు వలస కార్మికులు ప్రధానంగా ఆహార భద్రత, నివాసం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు స్టూడెంట్స్. దాంతోపాటు వీళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ కూడా లేదు, అంటే ఆకలి సమస్య. మీరు చూసుంటారు స్టూడెంట్స్, లాక్డౌన్ సమయంలో వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు చాలామంది ఆకలితో బాధపడ్డారు. వీళ్ళకి మరి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషన్ షాపులు, దాంతోపాటు ఐసిడిఎస్ అంగన్వాడీల ద్వారా వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మన దేశవ్యాప్తంగా ఆల్రెడీ 17 లక్షల మంది అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు. వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకున్నట్టయితే కనుక ఈ యొక్క వలస కార్మికుల సమస్యలను మనం తీర్చగలుగుతాం, వాళ్ళ యొక్క ఆహార సమస్యలను మనం తీర్చగలుగుతాం. మరి ముందున్నటువంటి సొల్యూషన్స్ ఏంటంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, అంటే కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కోఆర్డినేషన్తో ఆర్థిక సహాయం అందించాలి వలస కార్మికులకు. అలానే ఎవరైతే కనుక రిజిస్ట్రేషన్ అవ్వలేదో వాళ్ళని రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా అప్లికేబుల్ అవుతాయి. అలానే వలస కార్మికులను ఆదుకోవడానికి మినిమం 6 months పాటు ప్రధానమంత్రి సహాయ నిధి నుండి కనీస వేతనాలు ఇవ్వాలి. అలానే వలస కార్మికుల నిత్యావసరాల కోసం అని చెప్పేసి ఒక 6 months పాటు 1000 రూపాయల నుండి 1500 అలా వాళ్ళకి కనీసం బేసిక్ ఇవ్వాలన్నమాట. అలానే వీళ్ళు ఎవరైతే కనుక బ్యాంకుల నుంచి కానీ లేదా వేరే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి లోన్ తీసుకుంటారో ఒక 3 నెలల దాకా వీళ్ళని ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి. వలస కార్మికులు ఏ రాష్ట్రానికి అయితే వెళ్తారో ఆ రాష్ట్ర స్థానిక కార్మికులతో సమానంగా చూడాలి. దాంతోపాటు వీళ్ళకి వృద్ధుల భద్రత, ఆరోగ్య సంరక్షణ ఇలాంటివన్నీ కల్పించినప్పుడే ఈ యొక్క వలస కార్మికులకి వాళ్ళ యొక్క ఉపాధి భద్రత, వాళ్ళకి ఆహార భద్రత, ఆరోగ్య భద్రతను మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, పరిశ్రమలకి మనం ప్రాణం పోయడానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. మరి అలా ఖర్చు పెట్టేటటువంటి ప్రభుత్వాలు అలాంటి పరిశ్రమలు ముందుకెళ్లాలంటే కార్మికుల కష్టం తీర్చాలి ముందుగా. ఆ క్రమంలో ప్రభుత్వాలు ఎంతైనా చొరవ తీసుకొని కార్మికులకి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్టూడెంట్స్. ఈ ఆర్టికల్లో మనం ఈ విధంగా మైగ్రేషన్ అంటే ఏంటి, మైగ్రేషన్లో రకాలు, అలానే మన భారతదేశంలో ఇంటర్నల్ మైగ్రేషన్ ఏ విధంగా ఉంది, వలస కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు, వాళ్ళు ఆర్థిక రంగంలో పోషిస్తున్నటువంటి పాత్ర, దాంతోపాటు వలస కార్మికుల యొక్క చట్టాలు, కొత్తగా తీసుకురాబోతున్నటువంటి 4 లేబర్ కోడ్స్, అలానే వీళ్ళ యొక్క ఆహార సమస్యను ఏ విధంగా తీర్చాలి అని డిస్కస్ చేస్తూ దీనికి సొల్యూషన్స్ ఏంటి అని డిస్కస్ చేసిన తర్వాత మనం కంక్లూజన్ చేస్తున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్, శ్రామిక శక్తికి నైపుణ్యాల సాన అంటే మనకి ఇది స్కిల్ పాపులేషన్ ఉండాలని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఈ ఆర్టికల్లో మనం వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందో చూద్దాం. వరల్డ్ బ్యాంక్ మన ఇండియా గ్రోత్ అనేది జీడిపి రానున్న సంవత్సరంలో -3.2% ఉండబోతుంది. అలానే మన ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అనేది 3.6% పడిపోతుంది అంటున్నారు. దీనివల్ల చాలామంది కూడా పావర్టీ, పేదరికంలోకి జారిపోయే అవకాశం ఉంది. ఈ సందర్భంలో అసలు స్కిల్ పాపులేషన్ అంటే నైపుణ్యం ఉన్నటువంటి శ్రామిక శక్తి ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పాత్ర పోషిస్తారో చూద్దాం. సుమారుగా మనం దక్షిణ కొరియాని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కనుక సౌత్ కొరియా 25 yearsలో సౌత్ కొరియా అనేది ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్లో 40% నుండి 80% గ్రోత్ నమోదు చేయగలిగింది. ఎందుకు? అక్కడ స్కిల్ పాపులేషన్ ఉండడం వల్ల. అలానే మన ఇండియన్ లేబర్తో పోలిస్తే జర్మనీలో కానీ, తైవాన్ కానీ, సింగపూర్లో కానీ వాళ్ళ యొక్క స్కిల్ సెట్ అనేది 4 రెట్ల నుండి 5 రెట్లు ఎక్కువ ఉంది. అంటే మన భారతదేశంలో ఈ యొక్క కార్మికుల యొక్క స్కిల్ నైపుణ్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం అని చెప్పేసి మనం స్కిల్ ఇండియా లాంటి పథకాన్ని ఖర్చు పెట్టాం. అయినప్పటికీ దాని నుండి మనం పెద్దగా పొందింది ఏం లేదు. ఇలాంటి పథకాలను మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే మన భారతదేశంలో స్కిల్డ్ లేబర్ అనే దాన్ని పెంచగలుగుతాం. ఎప్పుడైతే కనుక ఏ దేశంలోనైతే కనుక స్కిల్ లేబర్ ఉంటారో అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి లేబర్కి పని దొరుకుతుంది. ఎందుకంటే మనం ఎంతసేపు వేరే దేశాల నుండి పెట్టుబడులు ఆకర్షించినా కూడా ఇక్కడ కంపెనీలు వచ్చిన తర్వాత ఆ కంపెనీలకి ఇక్కడ స్కిల్ లేబర్ ఉన్నప్పుడే ఆ కంపెనీలకు మన భారతదేశ ప్రజలను వాళ్ళు ఈజీగా రిక్రూట్ చేసుకోగలుగుతారు. సొల్యూషన్ ఏంది? సొల్యూషన్ ఏంటంటే విదేశాల నుండి ఎవరైతే భారతీయులు వస్తున్నారో వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళకు వృత్తి నైపుణ్యాలు ఇవ్వడానికని చెప్పేసి స్వదేశ్ పథకాన్ని చేపట్టడం జరిగింది. ఇలాంటి పథకాలు ఇంకెక్కువ చేపట్టి వాటిని ఇంకా సమర్థవంతంగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. అలా అయితేనే ఈ యొక్క భారత్లో తయారీ లేదా సెల్ఫ్ రిలయన్స్ ఇండియా, స్వావలంబన భారత్ ఇలాంటి యొక్క లక్ష్యాలను మనం చేరుకోగలుగుతాం. ఈ కరోనా తర్వాత కూడా మనం టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ పారిశ్రామిక సేవా రంగాల్లో ఏవైతే చేంజెస్ రాబోతున్నావో ఆ చేంజెస్కి తగ్గట్టు ఈ యొక్క యువతను తీర్చిదిద్దాలి. అదే మన భారతదేశం ముందున్నటువంటి పెద్ద సవాల్. మరి కంక్లూజన్ ఏంటంటే చైనాలో ఏవైతే కనుక ఆక్యుపేషనల్ ఎడ్యుకేషన్ అంటే వృత్తి విద్య మనం ఒకప్పుడు ఐటీఐలు ఉండేవి, గుర్తుందా స్టూడెంట్స్? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని అట్లాంటి వాటికి పెద్దపీట వేసి ఈ సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళకు ఒక మంచి నైపుణ్యం వచ్చే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలి. ఏ కంట్రీకైనా ఏ దేశానికైనా నిపుణులు ఉన్నటువంటి శ్రామిక శక్తి అనేది ఎంతైనా బలం స్టూడెంట్స్. ఇలాంటి నైపుణ్యం ఉన్నటువంటి శ్రామిక శక్తి ద్వారా మాత్రమే మనం 2025 కల్లా $5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్నటువంటి సంకల్పాన్ని సాధించగలం. ఈ యొక్క ఆర్టికల్లో మనం వరల్డ్ బ్యాంక్ మన భారతదేశ ఎకనామిక్ గ్రోత్ గురించి ఏం చెప్పింది, అలానే ఆర్థిక వ్యవస్థ ఎదగడంలో యొక్క నిపుణుడు ఉన్నటువంటి శ్రామికుల పాత్ర ఏంటి, మన భారతదేశం ఏ విధంగా ఉంది నైపుణ్య విషయాల్లో, ఎలాంటి ముందు చూపుతో వెళ్ళాలి,
డిస్కస్ చేస్తూ కంక్లూజన్ రిమార్క్స్ని డ్రా చేయడం జరిగింది. థర్డ్ వన్, నేపాల్ పట్ల బాధ్యతగా భారత దౌత్య నీతికి పరీక్ష. ఇది మనకి ఇండియాకి నేపాల్కి మధ్యలో రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్ అన్ని. సో ఫస్ట్ మనం నేపాల్ ఎవల్యూషన్, నేపాల్ పరిణామ క్రమాన్ని తీసినట్టయితే కనుక నేపాల్ మన భారతదేశానికి 1750 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్నటువంటి ఒక దేశం. ఇది ప్రాచీన హిందూ రాజ్యంగా, ఈవెన్ బుద్ధుడు జన్మించినటువంటి ప్లేస్గా కూడా సో ఎన్నో సంవత్సరాలుగా ఇది అలా వర్ధిల్లింది. కాకపోతే దాని తర్వాత రాచరికం, దాని తర్వాత మావోయిస్ట్ హింసను ఎదుర్కొని రీసెంట్గా అది ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తూ ఉంది. సో ఇలాంటి ఈ దేశం అనేది మన ఇరుగు పొరుగు ఉన్నటువంటి దేశాలైనటువంటి ఇండియా, చైనా లేదా బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలతో కంపేర్ చేస్తే ఆర్థికంగా ఎంతో వెనుకబడిందని చెప్పొచ్చు. నేపాల్తో మనకు ఉన్నటువంటి ప్రాబ్లం నేను గత వీడియోలలో చాలాసార్లు చెప్పాను. సో ప్రాబ్లం 3 ప్లేస్ల గురించి, అదేంటంటే లింపియాదురా, లిపులేక్, కాలాపాని, ఈ 3 ప్రాంతాల గురించి. ఈ 3 ప్రాంతాలు సో భారతదేశం సో తమేం చెప్తుంటే నేపాల్ వాళ్ళు తమేం చెప్తున్నారనమాట. ఈ 3 ప్రాంతాల గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వివాదం. వాట్ ఈస్ ద ఇష్యూ ఏంటంటే స్టూడెంట్స్, ఎప్పుడైతే కనుక మనం ఆర్టికల్ 317 తీసేసిన తర్వాత, జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ని తీసేసిన తర్వాత మన ఇండియా ఒక కొత్త మ్యాప్ని విడుదల చేయడం జరిగింది. అందులో ఈ కాలాపాని, లిపులేక్, లింపియాదురాని మన ఇండియాలో మ్యాప్లో చేర్చడం జరిగింది. సో ఇలా చేర్చిన తర్వాత వాటిని నేపాల్ కూడా వాళ్ళ యొక్క నేపాల్ మ్యాప్లో చూపిస్తూ ప్రతిపక్షాన్ని మద్దతు కూడా తీసుకొని రాజ్యాంగ సవరణ దిశగా నేపాల్ వెళ్తుంది. ఈ సందర్భంలో భారతీయ యాత్రికుల కోసం మానస్ సరోవర్ ప్రయాణ సమయాన్ని తగ్గించాలని రీసెంట్గా ఉత్తరాఖండ్లో యొక్క ఏదైతే కనుక సో పితోర్గర్ డిస్టిక్లో అక్కడ నుండి మనకు లిపులేక్ వరకు ఒక రహదారి మార్గాన్ని ఇండియా చేపట్టడం జరిగింది స్టూడెంట్స్. ఒక రోడ్ వేని, ఓకే, సో రోడ్ వేని దార్చూలా నుండి లిపులేక్ వరకు మనం రోడ్ మార్గాన్ని వేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు నేపాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది ఇష్యూ. ఓకే, ఫస్ట్ వన్ ఆ ప్లేసెస్ని మన ఇండియా మ్యాప్లో చూపెట్టడం ఒకటి ఇష్యూ. సెకండ్ వన్ దాని నుండి రోడ్ వేయడం ఇంకొక ఇష్యూ. బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే కనుక బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో బ్రిటిష్ వాళ్ళకి మరియు ఈ యొక్క నేపాల్ పరిపాలిస్తున్నటువంటి గూర్ఖా దేశానికి మధ్యలో యుద్ధం జరిగింది 1814 to 1816. అప్పుడు 1816 యుద్ధం ఎండింగ్లో సుగాలి ఒప్పందం అని జరిగింది. ఆ సుగాలి ఒప్పందం ప్రకారం లింపియాదురా, కాలాపాని, లిపులేక్ అనేవి నేపాల్కి, అలానే ఉత్తరాఖండ్ అనేది భారతదేశానికి రావడం జరిగింది. ఇప్పుడు నేపాల్ ఆర్గ్యూ చేస్తుంది కూడా అదే అన్నమాట. సో ఈ సందర్భంలో ఇండియన్ ఆర్మీ జనరల్ ఏం చెప్పారంటే, నేపాల్ మన భారతదేశంకి ఇలా విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తుందంటే వేరే ఏదో దేశం ప్రోద్బలం ఉంది అంటున్నారు, అంటే ఇండైరెక్ట్గా చైనా ఉంది అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ జనరల్ అన్నారు. దాని తర్వాత ఇండియాకి చైనాకి మధ్యలో కూడా సంఘర్షణ పెరిగింది. అది మనం డైలీ డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఎక్కడ, వెస్ట్రన్ సెక్టార్లో. సో మన భారతదేశానికి ఇండియాకి నేపాల్కి ఉన్నటువంటి రిలేషన్ చూసినట్టయితే కనుక 1950లో ఇండియా నేపాల్ యొక్క పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే నేపాల్ వాళ్ళకి భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అలానే ట్రేడ్ అండ్ కామర్స్, వర్తక వాణిజ్యం పెరిగింది. ఈవెన్ భారత్ సైన్యంలో నేపాల్ వాళ్ళు పనిచేసే విధంగా కూడా అవకాశం కలిగింది. నేపాల్ వాళ్ళు ఈ యొక్క గోర్ఖా రెజిమెంట్లో పనిచేసే అవకాశం కూడా పెరిగింది. ఎప్పుడైతే కనుక నేపాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారో దాంతో ఈ యొక్క వీళ్ళు చైనాకి చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం, ఇండియాతోని సంబంధాలు తెగిపోవడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అంటే ఈ యొక్క నేపాల్లో రాజకీయ మరియు సిద్ధాంతపరమైనటువంటి, అంటే ఈ యొక్క పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ చేంజ్, దీన్ని చైనా తన యొక్క అనుకూలతను వాడుకుంటుందన్నమాట. ఈ విధంగా ఇండియా నేపాల్ సంబంధాలు ఈ మధ్యలో కొద్దిగా వీక్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. సో మరి కాలాపాని విషయంలో నేపాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఇది సాల్వ్ అవ్వాలని అనుకోవట్లేదు, ఎందుకంటే దీన్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో నేపాల్కి ఇండియా విషయంలో ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ ఏంటి? ఆల్రెడీ లింపియాదురా, లిపులేక్, సో దాంతోపాటు కాలాపాని వాళ్ళకి చెందాలంటున్నారు. ఇవి కాకుండా ఇంకేమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా అంటే, ఫస్ట్ మన ఇండియా ఏదైతే రోడ్ వేసిందో అది నేపాల్కు చెప్పకుండా చాలా సీక్రెట్గా వేసింది రోడ్ అని చెప్పేసి నేపాల్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆరోపణ. దాంతోపాటు ఇండియన్స్ పట్ల నేపాలీలో కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ టైంలో నేపాల్కి ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ని షట్ డౌన్ చేయడం, అలానే నేపాల్ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాదేశీలు వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడడం, అందులో భారత్ పాత్ర ఉందని నేపాల్ ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా ఈ యొక్క డౌట్ అన్నమాట. అలానే నేపాల్తో కుదుర్చుకున్నటువంటి బైలేటరల్ అగ్రిమెంట్స్, అంటే ద్వైపాక్షిక ఒప్పందాలని నేపాల్ అమలు చేయట్లేదు అని నేపాల్ ప్రభుత్వం యొక్క విమర్శలు.
సో మరి నేపాల్కి భారతదేశం ఏ విధంగా అవసరం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే భూ పరివేష్టిత దేశం. అంటే నేపాల్ చాలా రకాలైనటువంటి సేవలు లేదా సరుకుల విషయంలో పూర్తిగా భారత్ పైనే ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. అలానే ప్రస్తుతం లక్షల మంది నేపాలీ పౌరులు భారత్లో ఉపాధి పొందుతూ సో వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ ప్రభుత్వం ఎలాంటి అసాధారణ కానీ లేదా అవాంఛిత వైఖరి తీసుకున్నా కూడా భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో మరి నేపాల్ చైనాకి క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఒకటేమో కమ్యూనిస్టు ప్రభుత్వం 2 దేశాలలో, ఇంకొకటి ఏంటంటే నేపాల్కు కావాల్సినటువంటి రుణాలు చైనా ఇస్తుంది. దాంతోపాటు నేపాల్ని తమ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఒక భాగంగా చేసుకోవాలని చైనా చూస్తుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలాంటి కంక్లూజన్ డ్రా చేయాలి? మనం సౌత్ ఏషియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి దేశాలు ఒకదానితో ఒకటి సరిహద్దులు లేవు, కానీ ఈ దేశాలన్నింటికీ కూడా భారత్తో సరిహద్దులు ఉన్నాయి. అంటే మన భారతదేశానికి ఈ దేశాలన్నింటి కూడా ఎంతో ముఖ్యమైనవి. సో పొరుగునున్నటువంటి మన నైబర్హుడ్లో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలతో ఒక ఫిక్స్డ్ పాలసీస్తో ఉండి వాళ్ళకు విశ్వాసం కలిగించేలా ఉన్నట్టయితే కనుక వాళ్ళ యొక్క ఆందోళనను మనం కరెక్ట్గా అర్థం చేసుకొని స్పందిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విధంగా మన పక్కన దేశాలతో మనం బాగున్నప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగించినప్పుడు వాటిపైన భారత్కి వ్యతిరేకంగా చైనా ప్రభావం అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఆర్టికల్లో నేపాల్ అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, దాని తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, దీనికి బ్యాక్గ్రౌండ్ సుగాలి ఒప్పందం దగ్గర నుంచి ఇండియన్ ఆర్మీ జనరల్ కమాండ్స్ ఏం చేశారు, దాని తర్వాత ఇండియా పీస్ అండ్ ఫ్రెండ్షిప్ దాని దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి నేపాల్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దాకా నేపాల్ రాజకీయ పార్టీలు దీన్ని పొలిటికల్గా ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాయి, నేపాల్కు ఉన్నటువంటి ప్రధానమైన అభ్యంతరాలు ఏంటి, నేపాల్కి భారతదేశం ఏ విధంగా అవసరం, దాంతోపాటు నేపాల్ చైనాకి ఏ విధంగా క్లోజ్ అవుతుంది అని డిస్కస్ చేస్తూ మనం కంక్లూజన్ రిమార్క్స్ని డ్రా చేయడం జరిగింది. 4th వన్, బిడెన్ వైపే డెమోక్రటిక్ పార్టీ మొగ్గు. బిడెన్ ఎవరు స్టూడెంట్స్? అమెరికా రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతను పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి క్యాండిడేట్స్. అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి స్టూడెంట్స్, రిపబ్లిక్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ఈసారి రిపబ్లిక్ పార్టీ తరపున మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అతనికి పోటీగా సో డెమోక్రటిక్ పార్టీ నుండి జో బిడెన్ పోటీ చేయబోతున్నాను అనమాట. సో అతను డెమోక్రటిక్ పార్టీ. కాంటెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కరోనా వైరస్ సంక్షోభాన్ని, దాంతోపాటు నల్ల జాతీయుల ఉద్యమాన్ని సాకుగా చూపి అమెరికా అధ్యక్షుడు ఈ యొక్క అధ్యక్ష ఎన్నికల్ని వాయిదా వేసే అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన ప్రత్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ యొక్క క్యాండిడేచర్ అభ్యర్థిత్వం అనేది ఖరారైంది. ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు అమెరికా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఏంటంటే బేసికల్లీ కరోనా వైరస్, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మీద ఉన్నటువంటి ప్రభావం. సెకండ్ వన్, ఈ యొక్క నల్ల జాతీయుల యొక్క ఉద్యమం, జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం గుర్తుందిగా స్టూడెంట్స్, అదొకటి. దాంతోపాటు అమెరికాలో నానాటికి పెరిగిపోతున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ కూడా ఈ యొక్క అమెరికా దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్యలు. మరి ఈ యొక్క ఇద్దరి నాయకుల యొక్క వైఖరి ఏ విధంగా ఉంది ప్రధానమైనటువంటి సమస్యల పట్ల చూద్దాం. ఇప్పుడు నల్ల జాతీయుల సమస్యల పట్ల ఇద్దరి వైఖరి కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉంది. కాకపోతే బేసికల్లీ ఈ యొక్క ట్రంప్ యొక్క చర్యలను జో బిడెన్ గట్టిగా వ్యతిరేకించారు. ఓకే, దేశ చరిత్రలో ఇదొక క్లిష్ట సమయమని, ఇలాంటి సమయాలలో ట్రంప్ రెచ్చగొట్టేలా ప్రకటించడం ప్రమాదకరమని ఆయన అంటున్నారు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన నల్ల జాతీయుల హక్కులను ఏ విధంగా కాపాడుతారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా డొనాల్డ్ ట్రంప్కి బిడెన్కి ఉన్నటువంటి సారూప్యతలేంది, విభేదాలేందో చూద్దాం. ఇద్దరికీ కూడా ప్రజలందరికీ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అన్న విషయంలో ఇద్దరు కూడా వ్యతిరేకులే. అంటే ఇద్దరు కూడా పెద్ద వెల్ఫేర్ సంక్షేమానికి పెద్దపీట వేసే వ్యక్తులు కాదు. అలానే ఎన్విరాన్మెంట్ విషయంలో కూడా, అంటే అమెరికా అనేది ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి వెళ్ళిపోయింది స్టూడెంట్స్. ఆ విషయంలో కూడా జో బిడెన్కి డొనాల్డ్ ట్రంప్కి సమానమైనటువంటి సారూప్యత ఉంది. అలానే కరోనా పరీక్షలు ప్రభుత్వమే ఉచితంగా జరపాలి, ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకి, ఈ యొక్క జో బిడెన్ మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఉంది ఈ విషయంలో. అదే ఇజ్రాయెల్ విషయంలో, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడంలో బోత్ డొనాల్డ్ ట్రంప్ దాంతోపాటు జో బిడెన్ ఇద్దరు కూడా సేమ్గా ఉన్నారు. ఎప్పుడైతే కనుక అమెరికా తన యొక్క ఎంబసీని ఈ యొక్క టెల్ అవీవ్ ఇజ్రాయెల్ నుంచి సో బేసికలీ జెరూసలంకి షిఫ్ట్ చేసి ఇజ్రాయెల్ రాజధాని జెరూసలం అన్నప్పుడు ఈ యొక్క జో బిడెన్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే చాలా కీలకమైనటువంటి విషయాల్లో ఇద్దరికి సారూప్యత సేమ్ ఉంది. సో కంక్లూజన్ ఏంటంటే జో బిడెన్ కన్నా ముందు డెమోక్రటిక్ పార్టీలో బెర్నీ శాండర్స్ ఉంటుండే అన్నమాట. సో చాలామంది ఇక శాండర్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ ప్రకటిస్తాడు. కాబట్టి శాండర్స్ కంటే జో బిడెనే బెటర్ అని చెప్పేసి చాలా కార్పొరేట్ లాబీలు
భావించాయి అనమాట. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలకి ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ నచ్చవు కాబట్టి వాళ్ళకి బెర్నీ శాండర్స్ కన్నా జో బిడెనే ఎక్కువగా ఆకర్షణీయంగా అనిపించారు. ఈ నేపథ్యంలో జో బిడెన్ ఎన్నికల ప్రచార పర్వం ఎలా కొనసాగుతుంది, అతను ట్రంప్ ఏ మేరకు ఎదుర్కొని విజయం సాధించగలుగుతారు, ట్రంప్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అనేది అధ్యక్ష ఎన్నికల్లో చూడబోతున్నాం అనేది మనం వేచి చూడాల్సిందే స్టూడెంట్స్. సో ఈ విధంగా ఈ ఆర్టికల్లో మనం ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, వారసత్వ కేంద్రాలు, వీటిని మనం హెరిటేజ్ ప్లేసెస్ అంటారు అనమాట. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ యొక్క హెరిటేజ్ ప్లేసెస్ని కాపాడాలి అని చెప్పేసి మనకు డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏ ఆర్టికల్ చెప్తుంది? సో ట్రై చేయండి మీరు ఆన్సర్ చేయడానికి. ఇప్పుడు ఈ యొక్క వారసత్వ ప్రాంతాలని సో వాటి దగ్గర అవి ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా, అంటే వాటిని నీట్గా డెవలప్ చేసి అక్కడ ఒక టికెట్ పెట్టి ప్రజలందరూ ఆ టికెట్ కొని సో వాటిని చూసినప్పుడు వాటికి రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా సో వాటికి ఉపాధి కల్పించే కేంద్రాలుగా చేయాలని చెప్పేసి నీతి ఆయోగ్ సిఇఓ ఉన్నటువంటి అమితాబ్ కాంత్ నేతృత్వంలోని వర్కింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఓకే, ఈ యొక్క రిపోర్ట్ పేరు ఏంటంటే ఇంప్రూవింగ్ హెరిటేజ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. ఇంప్రూవింగ్ హెరిటేజ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. సో ఈ యొక్క చారిత్రక ప్రదేశాలను సో ఉపాధి కల్పన, దాంతోపాటు హెరిటేజ్ టూరిజం, లోకల్ డెవలప్మెంట్ ఇలాంటి ద్వారా ఆదాయం ఆర్జించేలా అందుకోసం ఒక 11 రకాల చర్యలను తీసుకోవాలని ఈ యొక్క రిపోర్ట్ చెప్పింది. స్టూడెంట్స్, మీరు గ్రూప్ 1 లేదా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే కనుక ఒకసారి రిపోర్టులో ఉన్నటువంటి 11 పాయింట్ ఏందో చెక్ చేయండి. దాంతోపాటు వీళ్ళు ఇంకేం చెప్పారంటే మన ఇండియాలో ఏదైతే కనుక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 38 ఏవైతే ఉన్నాయో ఆ 38ని సంరక్షించాలని, దానికోసం వరల్డ్ హెరిటేజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అనే దాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి పేరు. అలానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇందులో కూడా కొన్ని సంస్కరణలు తేవాలి అని ప్రతిపాదించారు. దాంతోపాటు దీని పేరును ఆర్కియాలజికల్ సర్వే అండ్ హెరిటేజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా ఆస్మీ అని పేరు మార్చాలని కూడా చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఈ పేరు మార్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్కియాలజికల్ ఇండియాని ఇలా సంస్కరణల వైపు నడిపిస్తూ అవసరమైతే ఇందులో వేరే బయట నుండి ఎక్స్పర్ట్ని తీసుకొని వాళ్ళకి మంచి శాలరీస్ ఇచ్చి మన ఆర్కియాలజికల్ ప్లేసెస్ని, అంటే మన పురాతన క్షేత్రాలను ఎలా కాపాడుకోవాలో చర్యలు తీసుకోవాలి వీళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినటువంటి ప్రొటెక్టెడ్ సైట్స్ ఇండియాలో 3691. ఈ నెంబర్ మీకు అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యునెస్కో చేత పొందినటువంటి రక్షించబడుతున్నటువంటి ప్రాంతాలు 38, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 38. సో ఈ విధంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పేరేంది, వాళ్ళు ఎన్ని రకాల చర్యలు ప్రతిపాదించారు, దాంతోపాటు వాళ్ళు ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రక్షణ కోసం దేని ఏర్పాటు చేయాలని చెప్పారు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను దేని విధంగా పేరు మార్చాలని చెప్పారు, అలానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనం వన్ లైనర్స్ని తీసుకుంటే కనుక కరోనా కాలంలో ఈ యొక్క భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలను ఎలా నిర్వహించాలి అన్న అంశంపై రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు అలానే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు చర్చించారు. అంటే విర్చువల్ అంటే వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలా, లేదా ఏ రోజు ఏ సభ్యులైతే కనుక క్వశ్చన్ అడగాలో వాళ్ళనే పార్లమెంట్ మీటింగ్లోకి పిలిచి మిగతా వాళ్ళని నెక్స్ట్ డే పిలవడమా, లేదా కొంతమంది మినిస్టర్లు వీళ్ళు మీటింగ్లోకి వచ్చి రిమైనింగ్ వాళ్ళు వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవడమా, ఇలా దేని ద్వారా అయితే బాగుంటుంది అని చర్చించడం జరిగింది. సో సెకండ్ వన్, దక్షిణ కొరియాతో అన్ని రకాల సంబంధాలను తెంచేసుకుంటున్నట్టు ఉత్తర కొరియా మంగళవారం వెల్లడించింది. సౌత్ కొరియా క్యాపిటల్ ఏందో చూసుకోండి, నార్త్ కొరియా క్యాపిటల్ ఏందో చూసుకోండి, మ్యాప్లో అక్కడ ఎల్లో సీ ఉంటుంది అది కూడా చెక్ చేసుకోండి. ఉత్తర కొరియా ఏమంటుందంటే దక్షిణ కొరియా అనేది మాకు వ్యతిరేకంగా పాంప్లెట్స్, దాంతోపాటు బెలూన్స్ ఎగరేస్తున్నారు బార్డర్స్ దగ్గర. అలానే అమెరికాను ఒప్పించడంలో దక్షిణ కొరియా విఫలమైంది. అంటే దక్షిణ కొరియా అమెరికా ఇద్దరు ఫ్రెండ్స్, మనం ఇదివరకే డిస్కస్ చేసాం. అంటే మా మీద ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఆంక్షలను తొలగింపజేయడంలో దక్షిణ కొరియా మాకు సపోర్ట్ చేయలేదు అని ఇలాంటి కొన్ని కారణాలను చెప్తూ కొన్ని రకాలైనటువంటి సంబంధాలను తెంచేసుకుంటున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. ఓకే, అలానే థర్డ్ వన్, రామన్ మెగసెసే అవార్డు. ఇది ఎక్కడ ఇస్తారంటే ఫిలిప్పైన్స్లో ఇస్తారు స్టూడెంట్స్. కరోనా వల్ల ఈ యొక్క అవార్డులను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఇది 3వసారి ఇలా రద్దు అవ్వడం. 1970s ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, అలానే 1990లో భూకంపం కారణంగా ఈ అవార్డును ప్రదానం చేయలేదు. సో మరి ఫస్ట్ టైం ఏ ఇండియన్కి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది, రీసెంట్గా ఏ ఇండియన్కి రామన్ మెగసెసే అవార్డు వచ్చిందో మీరు కమెంట్ చేయండి. దాన్ని బట్టి మీరు ఎంత కమిటెడ్ ఉన్నారో నాకు అర్థమవుతుంది. ఫోర్త్ వన్, అదానీ గ్రీన్, వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 8 గిగావాట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ లభించింది. ఓకే, దీని యొక్క వర్త్ 45,000 crores స్టూడెంట్స్. నెక్స్ట్ పాయింట్,
తూర్పు లడాక్ మీకు ఇదివరకు చెప్తున్నట్టు గాల్వాన్ లోయ కానీ, ఇక్కడ ఏంటంటే భారత్ సైన్యాలు అలానే చైనా సైన్యాలు ఈ రెండు దేశాలు కూడా వాళ్ళ యొక్క సైన్యాల సంఖ్యను తగ్గించింది. అంటే ఈ యొక్క శాంతి అనేది చర్చలు అనేవి ఫలించినట్టుగా కనిపిస్తున్నాయని చెప్పేసి భారతదేశ సంబంధిత వర్గాలు చెప్తున్నాయి స్టూడెంట్స్. నెక్స్ట్ క్విజ్. సో జనరల్గా క్విజ్ కొద్దిగా నేను ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కదా, క్వశ్చన్ ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నా. బట్ స్టిల్ స్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కావద్దని చెప్పేసి నేను క్విజ్ దగ్గర కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నా, కొద్దిగా అర్థం చేసుకోండి స్టూడెంట్స్ నన్ను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. విచ్ సెంటర్ ఆర్గనైజేషన్ సైన్డ్ ఏ లెటర్ ఆఫ్ ఇంటెంట్ విత్ అటల్ ఇన్నోవేషన్ మిషన్? అటల్ ఇన్నోవేషన్ మిషన్తో ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థ ఏది? సెకండ్ వన్ సిఎస్ఐఆర్, ఇది ఒప్పందం చేసుకోవడం జరిగింది. సెకండ్ వన్, విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్? స్టార్ట్ చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్. యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్డ్ నో న్యూ స్కీమ్స్ విల్ బీ లాంచ్డ్ టిల్? ఎప్పటి వరకు కొత్త పథకాలు అమలు చేయొద్దంటున్నారు? నెంబర్ 5, March 31, 2021 వరకు, అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ వరకు. నగర్ 1 స్కీమ్ సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? రైట్ ఆన్సర్ ఏంటంటే ఈ యొక్క నగర్ 1 పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 200 అడవులను, పట్టణాల్లో ఉన్నటువంటి అడవులను సో నెక్స్ట్ 5 yearsలో డెవలప్ చేయాలి. దాంతోపాటు దీస్ అర్బన్ ఫారెస్ట్ విల్ ప్రైమరీలీ బీ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ ద సిటీ, అంటే ఆల్రెడీ ఇవి నగరంలో ఉన్నటువంటి అడవుల పరిధిలో ఉన్నాయి. ఈ రెండింటి గురించి నగర్ 1 స్కీమ్ గురించి రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ PIDFకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఫస్ట్ ఏంటంటే ఇది ఈ యొక్క పాయింట్ ఆఫ్ సేల్స్ అంటే స్వైపింగ్ మిషన్స్ని పెంచడానికి ఉద్దేశించినటువంటి ఫండ్ అన్నమాట, అది రైట్ ఆన్సర్. దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? దీన్ని సో మేనేజ్డ్ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ బై అడ్వైజరీ కౌన్సిల్ అని ఉంది కదా, కాదు స్టూడెంట్స్, మేనేజ్డ్ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ బై RBI ఇట్ సెల్ఫ్. కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఆన్సర్ మాత్రమే రైట్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో సైన్డ్ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ ఇన్స్టిట్యూట్ రిగార్డింగ్ ద ఆస్ట్రోఫిజిక్స్? ఏ ఇన్స్టిట్యూట్తోని? ARIES, ఏరిస్ వాళ్ళతోని సో ఒప్పందం చేసుకోవడం జరిగింది. 7th వన్, హెల్దీ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్ ఇనిషియేటివ్, అంటే భవనాలు ఇందులో ఎక్కువగా సో కాలుష్యం లేకుండా వీటి గ్రీన్గా ఎలా రూపొందించాలి అన్న ఇనిషియేటివ్ ఒకదాన్ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? ఫస్ట్ వన్, దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే EESL ఇన్ పార్ట్నర్షిప్ విత్ USAID, వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తూ అంటే బిల్డింగ్స్, భవనాలు పర్యావరణ హితంగా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సో బిల్డింగ్స్ అనే దాంట్లో సో ఈ యొక్క వెలుతురు, గాలి, అలానే సో దాంతోపాటు విండ్ ఇవి ఈజీగా ఉండే విధంగా, దాంతోపాటు ఎనర్జీ ఎఫిషియంట్ అంటే తక్కువ ఎలక్ట్రిసిటీ తీసుకునేలా డిజైన్ చేయడం ఈ యొక్క పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. 8th వన్, మైత్రి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇది ఇండియా ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి బైలేటరల్ పార్ట్నర్షిప్. ఇందులో ఉంది మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ US సైడ్ నుంచి USAID వీళ్ళ మధ్యలో ఒప్పందం కుదిరింది ఇది మైత్రి అనేది. అలానే దీని యొక్క ప్రోగ్రామ్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ ఎఫిషియన్సీ యాజ్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్ విత్ ఇన్ బిల్డింగ్స్, అంటే గృహాలు కట్టేటప్పుడు తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా ఎలా కట్టాలి అని చెప్పేసినటువంటి ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్. అంటే లాస్ట్ క్వశ్చన్కి కంటిన్యూషన్ అని చెప్పొచ్చు ఈ క్వశ్చన్. 9th వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద UNADAP's గుడ్విల్ అంబాసిడర్ టు ద పూర్, అంటే ఈ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు గుడ్విల్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? నేత్ర అనే అమ్మాయి అపాయింట్ అవ్వడం జరిగింది. 10th వన్, బయోడైవర్సిటీ సంరక్షణ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? రైట్ ఆన్సర్ బోత్ 1 and 2. ఇదేంటంటే ఒక 20 మంది స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని ఒక 1 year పాటు ఈ యొక్క బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ పైన ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ NBA, దాంతోపాటు UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళు సో ఈ యొక్క ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఐ హోప్ నేను మీకు క్విజ్ చాలా నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు టెల్ మీ. జనరల్గా నేను క్విజ్ దగ్గర ఫాస్ట్ పోవడానికి రీజన్ ఏంటంటే వీడియో లెంత్ తక్కువగా ఉంటే మీకు చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి, అంతే స్టూడెంట్స్. ఈరోజు క్వశ్చన్స్. ఈ మధ్యలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వచ్చింది, దాని ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగిత రేటు ఎంత? సో సెకండ్ క్వశ్చన్, రీసెంట్గా భారతదేశ ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ అనౌన్స్ చేసింది, దానికి జయా జైట్లీని అపాయింట్ చేయడం జరిగింది. నేను మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఆ టాస్క్ ఫోర్స్ దేనికి సంబంధించింది ఇది మీకు కవరింగ్ స్టూడెంట్స్ వీడియోలో ఆల్రెడీ.
దాంతోపాటు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్ లాంచ్ చేసింది, దాని పేరు నివేష్ మిత్ర. ఇది దేని గురించి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఎంఓయూలు చేసుకుంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వంలోకి ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని డీల్ చేయడానికి కోసమని నివేష్ మిత్ర అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం? చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇది మీకు, ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలానే నిసర్గ అనే తుఫాన్ ఉంది కదా, వెస్ట్ కోస్ట్ని ఎఫెక్ట్ చేసింది కదా, దీనికి పేరు పెట్టినటువంటి దేశం ఏంటి? 5th వన్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా వేర్ వాకింగ్ సఫారీ ఈస్ పర్మిటెడ్? వాకింగ్ సఫారీని అలౌ చేస్తున్నటువంటి నేషనల్ పార్క్ ఏది? సో ఈ విధంగా స్టూడెంట్స్ మనం వీడియో ఈరోజు ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షిని కవర్ చేయడం జరిగింది. నా వీడియోస్ జనరల్గా నైట్ అయితే కనుక 9 to 10 మధ్యలో ఉంటాయి స్టూడెంట్స్. నైట్ ఇన్ కేస్ మిస్ అయితే కనుక మార్నింగ్ 8 to 9 మధ్యలో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ మధ్యలో కొద్దిగా టైమ్స్ మిస్ అవుతున్నాయి, సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.